సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వచ్చేసి గౌతమ్ బ్రో అండ్ గోల్డ్ బ్రో అనేది సకాన్స్తాను. సో గోల్డ్ బ్రో వచ్చేసి ముంబై కూర్చున్నారు. సో గౌతమ్ బ్రో వచ్చేసి ఇక్కడ కూర్చున్నారు, నా పక్కన కూర్చున్నారు. సో ఈరోజు అయితే కొంచెం నెంబర్ వేసేస్తున్నాను, ఎందుకంటే ఈరోజు అయితే నిజంగా ఇస్తున్నాం. చాలా రోజుల తర్వాత కలిసినాము, మేమంటే కలుస్తున్నాము రైడ్లో అయితే మామూలు అందుకని చెప్పేసి. సో మన గౌతమ్ బ్రో అయితే ఇక్కడనే కూర్చున్నారు. సో మన గోల్డ్ బ్రో గౌతమ్ బ్రో వెనకాల కూర్చున్నారు కాబట్టి సో వీడియో. సో మన టార్గెట్ వచ్చేసి ఇద్దరికి ఈరోజు అయితే టార్గెట్ అయితే ఇద్దరు అయితే ఫిక్స్ అయిపోయినారు. గోల్డ్ బ్రో వీడేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. ఎందుకు చూస్తే మామూలుగా లేదు. ఈయన చూస్తే నాకు హిందీ సినిమాలో ఓలో గుర్తొస్తుంది హీరో. ఈయన చూస్తేనేమో తెలుగు మూవీలో గుర్తొస్తుంది. గౌతమ్లో ఏమని చెప్పగలుగుతావా? ఆయన ముంగట ఎవరైనా చెప్పగలుగుతారా? నీ ముందర ఎవరైనా మాట్లాడలేదు. ఇది మన సౌండ్ ఎట్లుంది శుక్లాజీ? అబ్సల్యూట్లీ కేసీపీడి బాబు. వాటర్ ఫాల్స్ అంటున్నారు, మన కొంతమంది అయితే వస్తున్నారు, రైడర్స్ వస్తున్నారు. సో మనం అయితే పోతూనే ఉన్నాము, ఇక్కడ ముందట వాటర్ ఫాల్స్ ఉందని చెప్పేసి మనం ముందట పోతూనే ఉన్నాం కాబట్టి. సో మన అన్న కూడా సో ప్రేమ్ రైడర్ అని చెప్పేసి యూట్యూబర్. సో హ్యాండ్ ఇంకా ఒకటి దగ్గర వచ్చేసి ఒక 4 ఒక బైక్ వస్తాయి, 5 బైక్స్ వచ్చేసి. 3 బైక్లు వచ్చేసి R15M, ఒకటి రెడ్ కలర్, ఇంకోటి MT-50.
ఓకే అందరూ బయలుదేరుతాం. మేమైతే కిందికి వెళ్ళి అయితే పైకి అయితే ఎక్కుతున్నాము వాటర్ ఫాల్స్ కోసం. ఇంకా పైన వాటర్ ఫాల్స్ ఉంది, ఇంకా పైకి ఎక్కాలి. చాలా పైకి అయితే ఎక్కినాము, నీళ్ళకి వెళ్ళి మొత్తము వస్తుంది. గ్లౌజ్ ఉన్నాయి కదా, నేనే సేమ్ బ్రో. మళ్ళీ ఎందుకంటే చాలా మధ్యలోకి వెళ్ళి పోవాల్సి వస్తుంది. దిగుతుంటే పైకి ఎక్కినప్పుడు ఎంత ప్రాబ్లమో, దిగుతప్పుడు కూడా అంతే ప్రాబ్లం. ఇప్పటికెళ్ళి ఆడుకెళ్ళి దిగడం. అంత కిందికి వెళ్ళాలా? లిక్విడ్ అయిపోయింది మాకు. సో ఒక యూట్యూబర్ అయితే కలిసిన, బ్లాగర్ అతను. నా ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు వెనకాల, నేనైతే ముందు పోతున్నా. ब्रो अच्छे से आ जाओ कुछ नहीं, ये इसमें पैर అంతే. ఇది కాలు పెట్టేసి జాగ్రత్త. ఎక్కేటప్పుడు నాకు అంత ప్రాబ్లం అనిపించలే, కానీ దిగుతప్పుడు కొంచెం అటు ఇటు ప్రాబ్లం అనిపిస్తుంది. కానీ దిగాల్సి వస్తుంది. చూసుకోండి దిగాలి. దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. స్కూల్ అయితే పైకి అనాలా. నీళ్ళకి వెళ్ళి పోవాల్సిందే అంతే. ఇక అందరూ సాయిరాం ఇంత వస్తున్నారు. నా లేట్ కూడా ఊరిపోయింది, లేట్ కట్టుకోవాలి ఫస్ట్. సో ఎట్లా ఎక్కుతున్నా చూడండి. చాలా రిస్క్, కానీ వ్యూ బాగుంది పైన. ఇంత రిస్క్ ఎక్కాల్సిందే దానికోసం, వ్యూ కోసం. వస్తున్నా
మన బ్రో అయితే జల్దీ వెళ్ళిపోతూనే ఉన్నారు. సో ఇక్కడ ఫోటోషూట్ వీడియో షూట్స్ అవుతున్నాయి. బ్రో వస్తున్నా, నువ్వు ఆగుతలేవు కూడా. నీళ్ళు మొత్తం. సో ఇది కొంచెం దిగినాక మన పని ఇంకా కొంచెం దిగాల. మీకోసం నేను హెల్మెట్లో పెట్టిన మౌంట్, అందుకనే చేతిలో పట్టుకోలేదు. అందుకని మీకు వీడియో అనేది వస్తుంది. ఇట్లా మ్యాన్ వర్సెస్ వైల్డ్ లెక్క అయిపోయింది ఇది వచ్చేసి. ఈడు మగసింహరా ఈడా నేషనల్ జాగ్రఫీ చూసావా? జంతువుల సెక్షన్ చూడన్నా. ఈ బ్రో అయితే నా కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. కానీ పైకి ఎక్కేటప్పుడు దమ్ము చాలా అవుతుంది. ఎందుకంటే పైన ఎక్కేటప్పుడు దమ్ము ఎక్కువ అయిపోతుంది, చాలా పైన కాబట్టి. దిగేటప్పుడు ఇవన్నీ చూస్తున్నారు ఎంత ఎట్లున్నాయో. సో దగ్గరకు అయితే వచ్చేస్తున్నాం ఈ నీళ్ళ నుంచి. నేను మొత్తం పైకి వెళ్ళి అయితే దిగాలి, దాళ్ళకి వెళ్ళి తీస్తున్నా. చాలా పైకి ఉన్నాయి, పైకి వెళ్ళి అయితే వస్తున్నా కాబట్టి నీళ్ళకి వెళ్ళి రావాల్సి వస్తుంది. అంతేగా, ప్యాంటు తడవాల్సిందే, చాలా రిస్క్. మెల్ల ఆగా బ్రో, ఫస్ట్ పోనీ. మొత్తం ఆకులు సో అట్లుంది మొత్తం. సో జర పైకి ఎక్కేటప్పుడే జర ప్రాబ్లము, దిగుతప్పుడు కొంచెం అంతుండే. సో ఈరోజు అయితే మామూలుగా లేరు. కొద్దిగా జాగ్రత్త ఎక్కి దిగాలి. సో ఇక్కడ నుంచి ఇట్లా నడుచుకుంటూ పోవాలి. ప్యాంట్ కొంచెం పచ్చిగా అయిపోయింది కింద. నేనైతే ఇట్లకి వెళ్ళి పోతా. ఇక్కడ కొంచెం ఓకే దారి ఉంది, మళ్ళీ నీళ్ళు. క్వాలిటీ ఎట్లా వస్తుందో నాకైతే తెలియదు, కానీ నేను మౌంట్కి పెట్టిన కానీ నేనైతే ట్రై చేస్తున్నా మీకు వీడియో వచ్చేటట్టు. ఇప్పుడు దీని కిందకి వెళ్ళిపోవాలి. మళ్ళీ వచ్చింది, మళ్ళీ కిందికి వెళ్ళి. సో బ్రో ఎట్లా అనిపించింది ఈరోజు? ట్రెక్కింగ్ టైప్ అయిపోయింది మనకి. సో ఎండ కూడా బాగానే పడుతుంది, వర్షం లేదు. మా వాళ్ళు అయితే వచ్చేసి మా గ్రూపు వెనుకలు ఉంది, మేమైతే ముందరికి వచ్చేస్తున్నాము జల్దీ. సో ఇక్కడ పైకి ఎక్కేటోళ్ళు వస్తున్నారు, దిగేటోళ్ళు దిగుతున్నారు. సైడ్ మొత్తం అయితే షూలు అంతా పచ్చి అయిపోయినాయి నీళ్ళ మొత్తం. సో ఇక్కడికి అయితే నీళ్ళు అయితే లేవు, అయిపోయినాయి. ఇక్కడికి బయట పడుతుంది మొత్తం నీళ్ళు అనేది ఇట్లా. సో ఇది ఒక్కటి క్రాస్ చేసేసి అయిపోయింది.
సో మన బ్రో ఇక్కడ ఉండు బ్రో. ఏంటి బ్రో ఆగుతున్నావు? సో నీళ్ళైతే అయితే బండి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. సో ఇద్దరమే ఫస్ట్ దిగినాం. ఇప్పుడు జరుగుతుంది వస్తుంది మరి ఇంకేమన్నా మొత్తం ఫుల్ ఆఫ్ జంగల్ ఇక్కడ. మళ్ళీ పైకి ఎక్కాలంటే చాలా కష్టం బ్రో. కాదు ఇక. అవునా? దారిలో ఏమన్నా జ్యూస్ తాగిపోవాలా బ్రో? వాటర్ తాగదాం మనం. అదే అక్క వాటర్ లేని పైకి దూపు అవుతుంది. వాటర్ లేని పైకి మళ్ళీ దూపు అవుతుంది. ఇచ్చింటివా ఎక్కుతారా? వాటర్ తీసుకోవచ్చురా? అట్లా అయితేనే ఇక్కడ చిన్నపిల్లలు చూసిన వాటర్ మన లైక్ లేకపోతే కష్టమైతే పైన దూపు అవుతుంది. మేము అంతా దిగుతాం. సో ఏం ఛానల్ అన్నా? సో మొత్తం అయితే ఇక్కడ మాకు ఎక్స్పీరియన్స్ అయినది మంచిగా ఉంది, కానీ వాటర్ డూప్ అవుతుంది. సో వచ్చేసినాము బైక్స్ దగ్గర. సో బైక్స్ అయితే పెట్టేసి ఇక్కడనే మరి కానీ ఏమైంది ఏమన్నా నీ బండి? సో మన బండి R15 రెడ్ కలర్ ఉంది ఇక్కడనే. సో అయినా సో ఎరిగోడం ఎరిగోడం మనం బయటనే ఉందామా? నేను కూర్చుందాం. మళ్ళీ పోతారు పైకి ఎక్స్ట్రా అంటే ఉంటారు, లేకపోతే నేను వెళ్ళిపోతాను.